కేకేఆర్ కున్న 4 మ్యాచెస్ లో ప్రతి మ్యాచ్ కూడా గెలవాలి, లేదంటే ప్లే ఆఫ్ ఆశలు వదులుకోవాల్సిందే. అండ్ ఆర్ఆర్ మాత్రం ప్లే ఆఫ్ రేస్ నుండి ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి మంచి క్రికెట్ ఆడి ప్లే ఆఫ్ రేస్ లో ఉన్న టీమ్స్ ని ఓడించాలి. కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఈ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఆడుతున్నారు. ఈడెన్ గార్డెన్స్ లో ఈ మ్యాచ్ మంచి బ్యాటింగ్ వికెట్ పై ఆడబోతున్నారు. అండ్ ఎప్పటిలాగానే ఈ మ్యాచ్ లో కూడా హై స్కోరింగ్ 200+ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కోల్కతా వాళ్ళు ఆడిన లాస్ట్ మ్యాచ్ లో మంచి ఫామ్ లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించి ఈ మ్యాచ్ లోకి వస్తుంది. అండ్ రాజస్థాన్ మాత్రం ముంబై ఇండియన్స్ పై 100 రన్స్ భారీ డిఫీట్ తర్వాత ఈ మ్యాచ్ లో కేకేఆర్ తో ఆడబోతుంది. కేకేఆర్ ఇప్పటికే ఈ సీజన్ లో ప్లే ఆఫ్ రేస్ నుండి ఎలిమినేట్ అయిన సిఎస్కే అండ్ ఈ మ్యాచ్ లో ఆడుతున్న ఆర్ఆర్ పై బాగా ఆడి గెలవడం మాత్రమే కాకుండా మంచి మార్జిన్ తో గెలిచి నెట్ రన్ రేట్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ కి ఇంజూర్డ్ అవ్వడంతో తన ప్లేస్ లో ప్లేయింగ్ లెవెల్ లోకి వచ్చిన 14 years old వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్నాడు. అండ్ రాజస్థాన్ రాయల్స్ కి అటు న్యూ బాల్ తో పాటు డెత్ ఓవర్స్ లో మంచిగా పర్ఫార్మ్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ బౌలర్ సందీప్ శర్మకి ఫింగర్ ఇంజురీ అవ్వడంతో ఈ సీజన్ నుంచి రూల్డ్ అవుట్ అయ్యాడు. అండ్ ఇక మ్యాచ్అప్స్ కి వచ్చేస్తే T20s లో మహేష్ తీక్షణ సునీల్ నారాయణ్ ని 2 times అవుట్ చేశాడు. కానీ గుర్బాస్ కి మాత్రం తీక్షణ పై మంచి స్ట్రైక్ రేట్ తో రన్స్ ఉన్నాయి. అండ్ క్వింటన్ డికాక్ కి జోఫ్రా ఆర్చర్ పై మంచి రికార్డ్ ఉంది. ఈ ఈడెన్ గార్డెన్స్ లో ఆడిన లాస్ట్ 24 మ్యాచెస్ లో ఫస్ట్ అండ్ సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం సమానంగా 12 మ్యాచెస్ గెలిచాయి. అండ్ ఇది ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి ఈ గ్రౌండ్ లో ఆడిన 8 ఆఫ్టర్నూన్ మ్యాచెస్ లో 6 మ్యాచెస్ చేజింగ్ చేసిన టీమే గెలిచింది. అండ్ ఈ మ్యాచ్ లో మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో గానీ నచ్చినట్లయితే లైక్ చేసి మరింత ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.